హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అరటిగోస కూర చూపిస్తున్నాను. అరటిగోసలు తెలుసు కదండి, ఇవి మనం కార్తీక మాసంలో చేసుకుంటాం కదా, ఒత్తులు వదులుకుంటాము. పైన డిప్ అంతా ఈ లోపల ఓసు ఉంటుందన్నమాట. ఇది ఎట్లా కూర చేయాలో చూపిస్తాను. ముందుగా దీన్ని ఇట్లా రౌండ్స్గా కట్ చేసుకోవాలి. ఓసని దాని మధ్యలో ఇట్లా పీస్ వస్తుంది, ఇది తీసేసి అప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. అన్నీ అలా రౌండ్గానే కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అన్నమాట. పొడవుగా కట్ చేసుకుంటే రాదు, చిన్న ముక్కల్లో నుండి తీయాల్సి వస్తుంది. అందుకని రౌండ్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది తీసేసుకొని ఇప్పుడు పీస్ తీసేసుకున్నాక ఇది నీట్గా అయిపోయింది కదా, వీటిని ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ముక్కలు కట్ చేసేసుకొని మజ్జిగలో 2 స్పూన్లు పెరుగు వేసుకొని నీళ్లు కలుపుకొని ఉప్పు వేసుకొని దాంట్లో కట్ చేసుకొని వేసుకోవాలి, బ్లాక్గా రాకుండా. ఓకేనా, ఇప్పుడు ఇవి కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టేసుకోవాలి. అరటిల్స్ ముక్కలు కుక్కర్లో వేసుకొని నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం శనగపప్పు కూడా ఉడకపెట్టుకొని వార్చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. కూరలో వేయడానికి నీళ్ళు పోసుకొని కొన్ని ఆవాలు మిక్సీ పట్టేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్క ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. శనగపప్పు కూడా ఉడికిపోయింది. మరీ మెత్తగా అవ్వకూడదు, ఇలా బద్దగా ఉండాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకొని కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు అరటిగోస ముక్కలు వేసేసుకోవాలి. అరటిపెట్టి వార్చుకున్నది వార్చుకుని శనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు కూడా వేసేసుకోవాలి. చల్లారి లైట్గా నీరు ఉందండి, ఇంకిపోయిన తర్వాత వేడి కాసేపటికి నీరు ఇంకిపోతుంది చల్లారితే. ఈ అరటిగోస కూర పనసపట్టు మనం అరటి పువ్వు ఎట్లా వండుతామో అదే ప్రొసీజర్ అండి. ఇది ఉడికిపోయి నీరు ఇంకిపోయింది, ఇది కట్టేసుకోవచ్చు. ఇంకా మనం విడిగా తినేయచ్చు, చపాతీలో తినచ్చు, అన్నంలోనే కాకుండా ఉత్తి తిన్నా కూడా కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఆవు పెట్టుకుందాం. ఇప్పుడు ఆవు పెట్టుకోవడానికి కారము, ఆవు పిండి, ఉప్పు, నూనె వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని చల్లారిన తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడు ఆవాలు, ఆవు పిండి, ఉప్పు, కారం అంతా మిక్స్ చేసేసుకుందాం. ముద్ద చేసుకొని ఆవు పెట్టుకోవాలి కూరకి. ఇప్పుడు ఇదంతా కూరలో వేసేసుకుందాము. ముద్ద వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కూర రెడీ అయిపోయింది.
నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హరే కృష్ణ.